ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో ఉన్న వివిధ సమస్యల గురించి విద్యాశాఖకు చెందిన డిప్యూటీ డిఈఓ మరియు 4 మండలాల ఎంఈఓలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కాపురం నియోజకవర్గంలో చదివే ప్రతి విద్యార్థి మంచి నాణ్యమైన విద్యను అభ్యసించుటకు తను ఏ విషయంలోనైనా చొరవ చూపడానికి సిద్ధంగా ఉన్నానని, విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించుటకు గాను డిప్యూటీ విద్యాశాఖ అధికారి మరియు 4 మండలాల ఎంఈఓలను వారి విలువైనటువంటి సలహాలను తీసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని హై స్కూల్లో విద్యనభ్యసిస్తున్న 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు గల విద్యార్థులకు యోగా తరగతులు నిర్వహించుటకు సాధ్య సాధనలను పరిశీలించమని కోరారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు మంచి నగదు బహుమతి అందించుటకు మరియు విద్యను బోధించిన ఉపాధ్యాయులకు కూడా మంచి నగదు బహుమతి అందించుటకు నియోజకవర్గ శాసనసభ్యులుగా తాను సిద్ధంగా ఉన్నట్లు ఈ సమావేశంలో అధికారులకు వివరించడం జరిగింది. నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఎంతమంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు మరియు ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 27వ తేదీన తిరిగి మరోసారి డిప్యూటీ విద్యాశాఖ అధికారి మరియు 4 మండలాల విద్యాశాఖ అధికారులు మరియు నియోజకవర్గంలోని అన్ని స్కూళ్లలో పనిచేస్తున్న హెడ్ మాస్టర్లు మరియు ఫిజికల్ డైరెక్టర్లతో మరోసారి ఆత్మీయ సమావేశం జరపాలని కోరారు. ఈ సమావేశంలో అధికారులతో పాటు తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ మోటివేషన్ అనేది మీరు చేయించాలా, ఎవరన్నా వినకపోతే మేము చెప్పమంటే చెప్తాం. ఏమ్మా అప్పుడు ఈవినింగ్ పెడతాం అమ్మా. అంటే నా ఆలోచన ఒకటేనమ్మా, మార్నింగ్ పీరియడ్ అయితే స్టూడెంట్ ఫ్రెష్ గా యోగా చేస్తే నీవు చెప్పే చదువు ఎక్కుతుంది, నువ్వు చెప్పే చదువు ఎక్కుతుంది. ఫస్ట్ 4 రోజులు ఉండదు, వాడికి ఎందుకు దాంట్లోకి రాలేడు కాబట్టి ఒక నెల 20 రోజులు 4 రోజుల కల్లా వాడు కూడా మైండ్ సెట్ దీంట్లోకి వచ్చేస్తాడు. వచ్చిన రోజు నుంచి నువ్వు చెప్పిన చదువుకు సార్థకం చేస్తాడు అనేది నా ఆలోచన. వాస్తవంలో కూడా కొంత యోగా పార్ట్స్ వస్తాయి. దాని బదులు మాక్ డ్రిల్ బదులు దాన్ని యోగా కింద కన్వర్ట్ చేసేసి యోగా చేయించడం ఒకటి. ఈ రెండిట్లో ఏది బెటర్ అనేది మీరు సజెస్ట్ చేయాలి. మీరు సజెస్ట్ చేస్తే రేపు హెడ్ మాస్టర్స్ అండ్ పీఈటీస్ని పిలిపించి ఆ మీటింగ్లో వాళ్ళని కన్విన్స్ చేసి ఈ రకంగా చేయాలని చెప్పి చేద్దాం. ఆ రోజు ఒక మంచి గిన్నర్ పెట్టి మనం అందరూ కొద్దిగా ఫ్రెండ్లీగా సరదాగా మాట్లాడి ఒప్పిద్దాం. ఒకవేళ ఎవరన్నా పాసిబుల్ కాదు, మాకు అట్లా కుదరదు ఇట్లా కుదరదు అనుకున్నా కొందరు వైఎస్ఆర్ పార్టీ అభిమానులుండి మళ్ళీ మనం ఏదో చేస్తున్నాము మనకెందుకని కావాలని మనకు పుల్లలేయాలన్నా ఇటువంటి వాళ్ళని ఏమన్నా కన్విన్స్ చేద్దాం. కన్విన్స్ చేసి మన దాంట్లో తీసుకొని వద్దాం అనేది ఆలోచన. మళ్ళా ఇలా ఇంకొకటి, మొదలు పెట్టినాక ఫెయిల్ కావు. మొదలు పెట్టి ఫెయిల్ అయితే మీ పరుగు పోతుంది, నా మీద వచ్చింది. దాన్ని వచ్చిందమ్మా, దాన్ని వీళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకున్నారు, దాన్ని 590కి లాక్కొస్తారమ్మా. నువ్వు 590కి లాక్కొచ్చినావు అనుకో, నువ్వు ప్రైవేట్ స్కూళ్ళల్లో చేరే బదులు మేము గవర్నమెంట్ స్కూల్ మీద కదరా బాగా చెప్తున్నారు అని చెప్పి గవర్నమెంట్ స్కూల్కి వస్తారు. మన గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మనకు ఒక పేరు ఉంటుంది, మీకు ఒక పేరు ఉంటుంది. ఇక్కడ అందరూ బాగా చెప్తారా, బాగా చూసుకుంటారా అనేటువంటి భావనకు వస్తారు. అట్లా వద్దన్నా, అట్లా వద్దు. పెడితే పొద్దున లేదంటే సాయంత్రమా, అంత కామన్. ఈ పీరియడ్ లో మార్కాపురం కాన్స్టిట్యూన్సీ మొత్తము యోగా జరుగుతుంది.
సలహా తీసుకొని ఏది ఫీజిబుల్ గా బాగుంటుంది అనుకుంటే అది వచ్చి రేపు సాయంత్రం మాస్టర్ యోగా మాన్యువల్స్ బాగుంటుంది సార్. కానీ ఐవారు మాత్రం 4కి కుదురుతారు. అదేంటంటే ముందు రావడం ఇబ్బంది జరుగుతుంది. ఒక్కళ్ళిద్దరే కదా వచ్చేది. ఇప్పుడు నీకు అయ్యవారు ముందు మొత్తం రారు, ఆ ఒక్కళ్ళిద్దరే కదా. ఆ పీఈటీ లేదంటే హెడ్ మాస్టర్ ఎలాగో వస్తారు. ఆ పీఈటీ పోతే ఇంకొకళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ టీచరు, లేదంటే ఈరోజు పీఈటీ వస్తే రేపు సైన్స్ టీచర్ వస్తాడు, ఇలాంటి ఎలాంటి సోషల్ టీచర్ వస్తాడు. దీంట్లో ఒకటండి, మనం సాధ్యాసాధ్యాలు ఒకటి, పిల్లవాడికి ఏది కన్వీనియంట్, ఏది అయితే. ఇప్పుడు చదువు అనేది చిన్నప్పుడు కోలుకొక్కర వేసి కొట్టి చదువు చెప్పిన రోజులు మేము చూసినాం. అంటే మీరు కూడా చూసింటారులేదు, అంతా ఒక సంవత్సరం అటు ఇటు కొట్టాం కాబట్టి. కొట్టి అరికాల మీద కొట్టి చదువులు చెప్పిన రోజులు ఉన్నాయి. ఈరోజు కొట్టి చదువులు చెప్పే రోజులు కదా, ఓన్లీ మాటలతో చదువులు చెప్పే రోజులు వచ్చినాయి. మనం బలవంతాన పిల్లవాడికి అయిష్టమైన మనం అనేది ఫోర్స్ గా చెప్పగలిగితే